హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈ మధ్య మీరు ఈ న్యూస్ ఆల్రెడీ చూసే ఉంటారు. మీరట్లో ఒక ఆవిడ, పెళ్ళైన ఆవిడ బాయ్ ఫ్రెండ్ కలిపి వాళ్ళ ఆయన్ని అత్యంత దారుణంగా చంపేసి సిమెంట్ డ్రమ్లో ఎక్కడో పెట్టారు. ఇలాంటి న్యూస్లు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య. సో ఒక ఆల్రెడీ పెళ్ళైన పర్సన్ని గెలకడం అంటే ఇట్స్ వెరీ 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 రాంగ్ అండి. అంటే మీరు ఒక్క పర్సన్ని గెలకట్లేదు, వాళ్ళ పిల్లల్ని గెలుపుతున్నారు, తర్వాత వాళ్ళ అమ్మా నాన్నని ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. పెళ్ళి కాని వాళ్ళని గెలకండి అని నేను అన్నట్లా, ఒక పెళ్ళైన వాళ్ళని వెళ్ళి ఆల్రెడీ వాళ్ళకు ఫ్యామిలీలో ఉంటూ వాళ్ళకు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటే మధ్యలో వెళ్ళి వేలు పెట్టి గెలకడం వల్ల ఏమవుతుందంటే అత్యంత అదొక పాపం అన్నమాట. సో అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఇంకోటి, కర్మ ఈజ్ బూమరాంగ్ అంటాం కదా, మనం చేసిందే మనకు వస్తుంది. మనం పాపం చేస్తే నెక్స్ట్ మన పిల్లలు అది అనుభవించాల్సి వస్తుంది. నిజమా కదా? ఏమంటారు మీరు?